ఇక మరి పండుగ అంటే పండుగ ఇది పండుగనా జాతరనా ఎక్కడ తెలుస్తలేదు జూబ్లీ హిల్స్లో. ఇక మరి ఇక పొద్దుగాల పెద్ద మనిషి శ్రీశైలం యాదవ్ ఏం మాట్లాడిండో ఏం కథ నడిచిందో విన్నారు. ఇక ఇప్పుడు కస్తూరి అమ్మ అయితే గతంలో బీఆర్ఎస్ కోన్యాగలు మరి శ్రీశైలం యాదవ్ కస్తూరమ్మ పెద్ద సంతానం నవీన్ యాదవ్ ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే అయ్యిండు 25,000 మెజార్టీతో గెలిచిండు. పండుగ అంటే పండుగ అవుతుంది. అయితే ఆయన మీద మచ్చ వేసిర్రు. ఇక అంటే సందుల్లో బొందుల్లో ఎక్కడెక్కడి కోన్యాగలు వచ్చి ఓ మచ్చ వేసిర్రు. ఏంటది రౌడీ అని పేరు పెట్టిర్రు. అయితే నీతిని అంటగలిపే జాతిని మంటగలిపే పాపాత్మల పసిగట్టేవాడు మా నవీన్ యాదవ్. న్యాయానికి ఉరివేసే ధర్మానికి ఉచ్చు పెట్టే నికృష్టుని అరికట్టేవాడే మా నవీన్ యాదవ్. బీఆర్ఎస్లకు ఏం పనిపాట లేక ఇవాళ గీ పలుకులు పలికిర్రు అని ఇవాళ జూబ్లీ హిల్స్ జనాలు బంపర్ మెజార్టీ తోటి 25,000 మెజార్టీ తోటి నవీన్ యాదవ్ని గెలిపించారు. ఇక ఈ ఆనందంలో ఈ జాతరలో మరి తల్లి మనసు ఎట్లా ఉంది తల్లి పానము సోనియమ్మ గాంధీ దగ్గర ఉంది. అమ్మని దండం పెట్టి చిన్నసన్నది ఏం కాదు. అమ్మో నేను ఏమనుకున్నా మరక పెట్టింది. 40 ఏళ్ళ నుంచి ఉన్నా మరి ఆ మాత్రం తెలుసుకోవద్దా? పోరాడి 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 ఇప్పుడు నా కొడుకు విజయం సాధించి ఎట్లా మరి పోరాడుతా ఉంటే 2 మాటలు ఓడిపోయా. అప్పుడు ఏమనిపించింది, ఇప్పుడు ఏమనిపిస్తుంది? అప్పుడు ఏమనిపించలే. పోనీ ఓడిపోయినాం బాధపడొద్దు. బాధపడితే ఏం చేస్తాము? రోగాలు వస్తాయి. బాధపడితే రోగాలు తెచ్చుకోవద్దు, బాధపడొద్దు. మనం గెలిచినా గెలవకపోయినా ఒకటే, అంతే. గెలిచినా గెలవకపోయినా జనాలే. ఇప్పుడు ఆ జనాలకు తెలిసే ఇప్పుడు నా కొడుకుని గెలిపించారు. మరి వాళ్ళు పక్కన వీళ్ళు బీజేపీ వాళ్ళు కానీ బీఆర్ఎస్ వాళ్ళు కానీ ఇక కచ్చపెచ్చ వారం మాటలు మాట్లాడిరు. నీకెరికే అందరికెరికే జగవంతరికే. ఇప్పుడు ఏమనిపిస్తుంది వాళ్ళకి? ఏం చెప్తావు? వాళ్ళక తగిన బుద్ధి జనాలే చెప్పారు. అమ్మని దండం పెట్టి నువ్వైతే ఏమన్నా జూబ్లీస్ ఫ్యామిలీ నాది. జూబ్లీస్ ఫ్యామిలీ మాది. ఇప్పుడే కాదు, మా ఆయన చిన్నగా ఉన్నప్పటి సంది నా పెళ్ళి సంది చూస్తున్నా. 42 ఏళ్ళు అవుతుంది నా పెళ్ళి. 42 ఏళ్ళ సంది జనాలలోనే ఉంటారు. ఆ సాయం ఈ సాయం ఏదో ఒక రూపంలో. వాళ్ళకి ఏం చెప్ప, ప్రజలే వాళ్ళకి బుద్ధి చెప్పారు. ఎవరికి ఏం చెప్ప నేను. అంతే ఇక జనమే వాళ్ళకి బుద్ధి చెప్పిరు అంటావు. అమ్మని దండం పెడితే నాయన. మొన్న వచ్చి పెద్ద గొడవ చేసిపోయారు. ఆ గొడవ చేసిర్రు. గొడవ చేస్తే అదేంది మళ్ళా ఏమంటారు, మళ్ళా పెట్టాలి ఎలక్షన్లు అంటే. ఎట్లా పెడతారు? వాడు కౌశిక్ రెడ్డి గాడు ఏడనో ఉంటాడు. వానికి ఈడొచ్చి గొడవ చేయడం ఏం పని? ఆయనకి ఏం అవసరం? వాని లెక్క అయితే ఇట్లా నా కొడుకుని వండబెట్టిన ఇట్లా ఆడుకోలే కదా. వాని బిడ్డని ముంగట పెట్టి పెళ్ళానికి బిడ్డని ముంగట పెట్టి అయితే ఆడుకోలే కదా. ఆడుకోనైతే గెలవలేదు కదా నా కొడుకు. నిజాయితీగా గెలిచిండు, నిజంగా గెలిచిండు. అవును మరి, అవును. మళ్ళా అన్యాయం చేసి గొల్లివ్వలే ఎవరిని. విన్నావా? మరి రేవంత్ రెడ్డికి ఏం చెప్తున్నావు ఇప్పుడు? చాలా చాలా ధన్యవాదాలు. చాలా థ్యాంక్స్ రేవంత్ అన్నకు. విన్నావా? రేవంత్ అన్న ఆశీర్వాదం వల్ల ఇవాళ నా కొడుకు గెలిచిండు. పోయి కలిసి వచ్చినావా? మరి ఈ దొబ్బుట్ల నూకుట్ల మనల్ని ఓరిస్తారు ఆడదాకా. బయటికి వెళ్తే నీ దండం పెట్టి కందిరీగ లెక్క చుట్టుకుంటారు. మొత్తానికి అయితే పానం ఇప్పుడు తావన పడ్డది 40 ఏళ్ళకు. 40 ఏళ్ళ సంది ఇవాళ గట్టెక్కిన. ఇప్పుడు నెల రోజులు బట్టి తిరుగుతా ఊరు. అది కూడా జనాల కోసమే. జనాలకు మనం ఏమైతే వాగ్దానాలు చేసినామో అవి కంపల్సరీ నెరవేర్చాలి. తిరిగి చెప్పిన మాటలని ఇప్పుడు నిజం చెయ్యాలి. చేస్తేనే మళ్ళీ ఒకసారి వేస్తారు కదా. చేయకపోతే ఇప్పుడు చేయని వాళ్ళని ఎట్లా తిట్టుకుంటారు? ఆ మాటలు మనం పడొద్దు. చెయ్యాలి. ఇప్పుడు వాళ్ళు రూపాయి వాగ్దానం చేస్తే మనం వాటనన్నా చేయాలి కదా. వాళ్ళకు ముందు మనం ప్రజలకు ఏం కోరుకున్నామో అది ముందుగా చెయ్యాలి. అంతే.
అదే ఇక మీరు నిన్న మొన్న ఆ గల్లీలు సందులు బొందులు వాడకట్లు అన్నీ తిరిగి ఎవరెవరికి ఏం బాధ ఉంది ఏం సమస్య ఉంది అనేది ఇక మీరు అదే ఈయన వస్తే ఆలకిస్తాడు మన సమస్య తీరుస్తారా అనే నమ్మకంతో ఇప్పుడు గెలిపించారు బంపర్ మెజార్టీ. రాసుకొచ్చుకుంది నా కోడలు మా చెల్లి నా బిడ్డలు అందరూ పోయారు ప్రచారానికి. నా కుటుంబమే పోయింది. కుటుంబం నా కుటుంబమే పోయింది. మొత్తం రాసుకొచ్చుకోరు ఏ గల్లీలో ఏ ప్రాబ్లం ఉంది, ఎక్కడ ఏ ప్రాబ్లం ఉంది, ఎవరికి ఏం ప్రాబ్లం ఉంది అన్నీ రాసుకొచ్చుకోరు. కొన్ని అయితే ఇంకా మూడేళ్ళ టైం ఉంది. చేయాలి, మనం మెల్లమెల్లగా చేయాలి. ఇక గిదుల్లా మొత్తానికి 40 ఏళ్ళ కళ ఇగో ఈరోజు. కానీ పదవిలో ఉన్నా లేకపోయినా ఎప్పుడు జనాల గుండెల్లో ఉన్నాడు నవీన్ యాదవ్. ఇవాళ ఆ తల్లి అంటుంది, నవీన్ యాదవ్ తల్లి అంటుంది, ఇవాళ నిజాయితీ గెలిచింది, నిజం గెలిచింది. ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఇవాళ నా కొడుకు మీద లేనిపోలు నిందలు మోపి బదనామం చేసి బట్టకాచి మీదేస్తే సూర్యుని ముఖాన మను పోసినట్టు అయ్యింది. జనాలే తీర్పు ఇచ్చిరు. ఇలా ఎడబెట్టుకుంటారో మరి తెలియదు, ఎడబెట్టుకుంటారో తెలియదు. రౌడీ 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 అని పదం పాడిరు. పదం పాడిరు, నాలుగు రూసుకొని పాడిరు. మరి ఇప్పుడు ఎట్లా?